బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ సీఎం జగన్ రేపు విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడబోతున్నారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించబోతున్నారు మాజీ సీఎం జగన్. వారికి అందుతున్న వైద్యంపై డాక్టర్స్ ను అడిగి వివరాలు తెలుసుకోబోతున్నారు జగన్. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖ పర్యటనకు వెళ్లబోతున్నారు. స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడబోతున్నారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. వారికి అందుతున్న వైద్యంపై డాక్టర్స్ ను అడిగి వివరాలు తెలుసుకోబోతున్నారు. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడుతున్నారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. వారికి అందుతున్న వైద్యంపై కూడా డాక్టర్స్ ను అడిగి వివరాలు తెలుసుకోబోతున్నారు. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడనున్నారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. వారికి అందుతున్న వైద్యంపై డాక్టర్స్ ను అడిగి వివరాలు తెలుసుకోబోతున్నారు. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైజాగ్ టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? దారుణమైన ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఇప్పటికే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులందరూ కూడా పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రేపైతే విశాఖపట్నం రాబోతున్నారు. రేపు ఉదయం విశాఖపట్నం చేరుకొని విమానాశ్రయం నుంచి నేరుగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఘటనలో గాయపడినటువంటి క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళు చికిత్స పొందుతున్నటువంటి 2 హాస్పిటల్స్ కి కూడా వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించి అనంతరం వాళ్ళకి అందుతున్న ఆ వైద్య సౌకర్యాలపై ఆరా తీసి అనంతరం కూడా తిరిగి మళ్ళీ విజయవాడ వెళ్లే అవకాశాలు అయితే ఉన్నట్టుగా ఇప్పటివరకు పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారో, అసలు ఈ ఘటన మీద ఎలాంటి ఆరోపణలు చేస్తారు అనేది అయితే ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. పార్టీ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఒక దాదాపు 8 మంది మృతి చెంది 6 గాయపడిన ఈ స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించి కూడా ఇది రాష్ట్రంలోనే ఇటీవల కాలంలో అతిపెద్ద విపత్తుగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం కొంతవరకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించే ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించింది. మరి దీని మీద ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతారు, ఏం డిమాండ్ చేస్తారు, ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తారు అనేది అయితే చర్చ అయితే సాగుతుంది. ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రాక ముందుగా 10 గంటలకైతే విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కి, అదేవిధంగా అక్కడ అనంతరం కూడా ఎంజిఎం 7 హిల్స్ హాస్పిటల్ కి అయితే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీనికి పూర్తి షెడ్యూల్ అయితే మరికొన్ని గంటల్లో వెలువడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.